Friends, today's NRI Samay program from Los Angeles brought to you commercial free by listeners like you. Your generous donations make possible for us to stay commercial free, and today's show is pre-recorded. If you have a question for the guest, please send an email to nrisamay@gmail.com. We will follow up with the guest and find the answer for you. Thank you for your support. Now, how do we motivate young people in a school, an organization, or community? By tapping their sparks, their deep passions and interests. Is that really possible? Do young get motivated if one gives a motivational speech? Unemployment in our country. What can make them get employed? Should they be motivated, filled in with confidence? Or is it just common sense to train them on soft skills? To answer all of these questions today, we do have Gampa Nageswara Garu, who organized numerous training sessions to unemployed youth since 1996. More than 40,000 young people got benefited out of his various different programs. Since 2 years, GHMC, the Greater Hyderabad Municipal Corporation, is sponsoring the Impact program that he runs through, and more than 60 Telugu trainers were trained under his supervision, and they coordinate various efforts. Incredible, wonderful, and you can get more information about Gampa Nageswara Garu at www.gampa.in. For now, listen to this conversation. Remember friends, this conversation is in Telugu. So, sir, psychologist, soft skill trainer, master motivator అన్నారు. అండ్ ఆల్సో నేను ఫ్లోరిడాలో శ్రీకాంత్ భాగం గారు నాకు ఒకసారి నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారనమాట, ఎప్పుడైనా నువ్వు గంపా నాగేశ్వర గారి గురించి టచ్ లో ఉంటాడు, అప్పుడు ఫోన్ చేస్తుంటాడు. టచ్ లో ఉంటారు. ఆయన నన్ను ఒకసారి అడిగారు అనమాట, మీకు గంపా నాగేశ్వర గారు తెలుసా అండి అని అడిగారు అనమాట నన్ను. నేను ఐ టోల్డ్ నాకు తెలియదండి అంటే, ఈ షేర్డ్ సమ్ యూట్యూబ్ వీడియోస్ అనమాట. I was fascinated. And first thing, sir, నాకు మీ ప్రొఫైల్ చూస్తున్నప్పుడు కూడా, ఆయన చెప్పినప్పుడు నేను మీ ప్రొఫైల్ చూస్తున్నాను అనమాట. షేపింగ్ కెరియర్స్ అండ్ లైవ్స్ ఆఫ్ యంగ్ ఇండియా. మీరు ఇన్ని చోట్ల తిరిగారు కదా, యూ గో టు ప్లేసెస్, కాలేజెస్, విలేజెస్ అండ్ మోటివేట్ క్రౌడ్ కదా సార్. ఏంటి సార్, వాట్ ఈస్ యంగ్ క్రౌడ్ ఇన్ ఇండియా లుకింగ్ ఫర్ సార్? ఏంటి వాళ్ళు, వాట్ ఈస్ దర్ క్రేవింగ్ ఫర్? ఎక్సలెంట్ అండి. యూ కెనాట్ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ యంగ్ పీపుల్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. Anywhere in the world. There are a lot of burning desire, but only one thing, they don't have a lot of opportunities in India. Because this education system is like that. Education system లో ఏంటంటే చదువే కానీ చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలా, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలా, ఇంగ్లీష్ నేర్చుకోవాలా, ఇంకేం నేర్చుకోవాలా, కమ్యూనికేషన్ నేర్చుకోవాలా. అది లేదు కాబట్టి కొద్దిగా యూత్ వెనకాల పడుతున్నారు. అది నేర్చుకున్న వారు ముందుకు వచ్చేస్తున్నారు, మీలాగా మీ దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్, మీరు మీ వీడియోస్ చూస్తే కూడా ప్రామినెన్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ మీద బాగా ఎంఫసిస్ చేస్తారు మీరు. ఏంటి సార్ అసలు సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అసలు? వై ఇస్ ఇట్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ యంగ్ క్రౌడ్ సార్? ఏంటండి దాని కనెక్షన్ అసలు? సింపుల్ గా మాట్లాడుకోవాలంటే హార్డ్ స్కిల్స్ వర్సెస్ సాఫ్ట్ స్కిల్స్ అండి. హార్డ్ స్కిల్స్ అంటే మనం చదువుకునే చదువు హార్డ్ స్కిల్స్ అనుకోవచ్చు. దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలిసేది సాఫ్ట్ స్కిల్స్. ఎంటెక్ చదివారు, బీటెక్ చదివాడు అంతే. అది ఎలా ప్రజెంట్ చేయాలో తెలియకుంటే ఎంత చదివినా వేస్ట్. ఎలా వాడాలో తెలియకుంటే అది వేస్ట్. ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియకుంటే అది వేస్ట్. కాబట్టి అది తెలియకనే విజ్ఞానం అనేది ఆ లోపల ఉండిపోతుంది, బయటకు రావట్లేదు. బికాస్ తీసుకోండి అండి, మన గురుకుల విద్యా విధానం అనేది ప్రపంచంలో యాక్సెప్టెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం మనది అది టాప్ మోస్ట్ ఉండేదండి గురుకుల విద్యాలయం. ఇక్కడ ఇలా గురుకుల విద్యాలయం, గురుకుల్ అనేది చాలా అద్భుతమైన విద్యా విధానం అదండి. ఈవెన్ వెస్టర్న్ పీపుల్ లెర్న్ ఫ్రమ్ ఇండియా హౌ టు టీచ్. సో మీరు హిస్టరీకి వెళ్తే మీకు మొత్తం తెలుస్తుంది. గురుకుల విద్యాలయం గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. గురుకుల విద్యాలయంలో ఏమిటంటే సరెండర్షిప్. ఇది స్టూడెంట్ కి ఏమి కావాలో గురువు తెలుసుకుని, స్టూడెంట్ ఏ రంగంలో ఆసక్తి ఉంది, ఏ రంగంలో అతను డెవలప్ చేయొచ్చో తెలుసుకుని, అతనికి విద్యతో పాటు మిగతా అన్ని విషయాలు నేర్పించి అన్ని రంగాలలో అంటే జీవితం ఎలా జీవించాలో చదువుతో పాటు నేర్పించేదే గురుకులం. అది కంపల్సరీ మన విద్యా విధానంలో ఉండేదండి. దట్స్ గాన్. మనం దానితో ఏమైంది, బానిస విద్యా విధానం వచ్చిందండి. చదువుకున్న తర్వాత జాబ్ ఎలా, చదువుకున్న తర్వాత ఎలా బతకాలి అని ఉంది కానీ ఎలా జీవించాలో లేదండి. బ్రతకడం వేరు, జీవించడం వేరండి. సో అక్కడ మన వాళ్ళందరూ కూడా
దెబ్బతినిపోతున్నారు. దానికోసము ఆ గురుకులం ఎప్పుడైతే లార్డ్ మెకాలే ఎప్పుడైతే ఇండియాలో ప్రవేశించాడో దెన్ అవర్ ఎడ్యుకేషన్ గాన్. ఉంది, బానే ఉంది, కానీ గాన్. ఎలా గాను? సాఫ్ట్ స్కిల్స్ లేవు. అద్భుతంగా చదువుతారు మన విద్యార్థులు, ఎంత అద్భుతంగా చదువుతారండి, ఎంత అద్భుతంగా హార్డ్ వర్క్ చేస్తారండి ఇక్కడ యూత్. కానీ కాకుండా వాళ్ళకి ప్రజెంటేషన్ చేయడం వల్ల ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్పించేయాలంటే కాస్ట్లీ అఫైర్ అండి ఇండియాలో. సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ నేర్చుకోవాలి, ఒక గోల్స్ నేర్చుకోవాలి, ఒక టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి, లైఫ్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలంటే ఇట్ ఇస్ అ వెరీ వెరీ కాస్ట్లీ అఫైర్ ఇన్ ఇండియా. అది నేను 92లో నేను నేర్చుకున్నాను. నాకు అనుకోకుండా నేను ఒక ఎంప్లాయ్మెంట్ లో పనిచేయడం, నాకు డబ్బు రావడం వల్ల నేర్చుకోవడానికి నాకు డబ్బు ఉంది. కానీ ఎంతమంది డబ్బు లేకుండా ఉన్నారు అని చెప్పి అప్పుడు నేను నేర్చుకుని 96 వరకు నేను చాలా కష్టపడి నేర్చుకొని ఫ్రీగా నేర్పించడం మొదలుపెట్టానండి యూత్ని కలెక్ట్ చేసి. నేను ఒక్కరే కాదు, నాతో పాటు ఇంక అందరూ ఒకరొకరు స్టార్ట్ చేయడము, నాకు పెద్దవాళ్ళు సపోర్ట్ చేయడము. పెద్దవాళ్ళంటే డాక్టర్ పితాభిరామ్ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, డాక్టర్ రత్నాకర్ గారు, కృష్ణానందం గారు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళండి. అందరూ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు అది ఇలా ఫ్రీగా చెప్పడం అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది 1996లో. ఫ్రీగా చెప్పటం అంటే మీరు బేసిక్ గా ఎవరన్నా మీరు కాల్ చేసి మిమ్మల్ని సార్ ఇక్కడ మీరు రండి, మీరు ప్రజెంట్ చేయండి, ట్రై టు మోటివేట్ ద యంగ్ క్రౌడ్ అంటే వెళ్తారు సార్? ఎట్లా సార్, హౌ డు యు ఫంక్షన్ యాక్చువల్లీ? మనము ఏం చేసేవాళ్ళం, ఇంత ముందుకు కాలేజ్ తిరుగుతూ ఈ ఫేస్బుక్ సోషల్ మీడియా ఇవన్నీ రానంత వరకు ఏం చేసేవాళ్ళం అంటే కాలేజ్కి తిరుగుతూ మీరందరూ కూడా చదువుకుంటున్నారు, ఈ హాలిడేస్ లో ఒక దగ్గరకు రండి అని చెప్పి ఒక హాల్ ఏదైనా కాలేజ్ ఆడిటోరియం బుక్ చేసి అక్కడికి అందరిని పిలిపించి ఒక మాక్ క్లాస్ పెట్టి ఫ్రీగా కూడా రావాలన్నానికి. ఎందుకంటే తెలియదు కదా వాళ్ళకి ఫ్రీగా ఏం వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఏముంటుందో. అలా పెట్టి ఒక ప్లేస్ పిలిపించి చెప్పేవాళ్ళం అన్నట్టు. ఆ రకంగా ఆ చిన్న ప్రోగ్రామ్ కాస్త ఇది చాలా పెద్దగా అయిపోయింది అన్నట్టు. We need not to promote to go to colleges. Just ఈ ఇయర్ స్టూడెంట్స్ కి చెప్పి నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్ ఎప్పుడు అంటే వాళ్ళ తమ్ముళ్ళను చెల్లెలను వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ ను అందరు తీసుకొని వచ్చేసి వాళ్ళు కూర్చొని పెడుతున్నారు. వీఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అండి. వండర్ఫుల్ సార్. ఇప్పుడు మీరు మోటివేషనల్ స్పీచెస్ ఇస్తారు, మీ యూట్యూబ్ వీడియో చూస్తే కూడా ఫ్యాసినేటింగ్ అన్నమాట. సో అసలు మోటివేషనల్ స్పీచ్ తో మోటివేట్ అవుతారు, దాని తర్వాత ఏంటి సార్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ సార్? ఏం లేదండి, ఇట్స్ వెరీ సింపుల్. మోటివేషన్ అనేది ప్రతి ఒక్క మనిషికి కావాలి. సెల్ఫ్ మోటివేషన్ ఆర్ ఎక్స్టర్నల్ మోటివేషన్ రెండు ఉండాల్సిందే. సెల్ఫ్ అందరికి ఉంటుందండి, అది బయటకు రావాలంటే ఎక్స్ట్రా నుంచి మోటివేట్ చేయాల్సిందే. కారులో చాలా పవర్ ఉంటుందండి, ఆ కార్ నడవాలంటే ఇగ్నిషన్ ఇవ్వాల్సిందే. అంత హార్స్ పవర్ పనిచేయాలంటే కారు తప్పకుండా ఇగ్నిషన్ ఇవ్వాల్సిందే. ఆ ఇగ్నిషనే మోటివేషన్ అండి. ఈ మోటివేషన్ ఎప్పుడు ఉండాలంటే, ఎప్పటికీ వాళ్ళ లోపల ఉండాలంటే దానికి ఒకటండి టాప్అప్, నాన్ స్టాప్ మోటివేషన్ చేస్తూ వెళ్ళిపోతుంటే ఆ మనిషి 100% మారుతాడు. అది నేను బాగా కనిపెట్టానండి. బికాస్ ఐఎమ్ సైకాలజీ స్టూడెంట్. సైకాలజీ చేసిన తర్వాత సైకాలజీలో అద్భుతమైన థెరపీస్ అండి, సూపర్ థెరపీస్ అండి. ఎంత బ్యూటిఫుల్ థెరపీస్ అంటే ఎటువంటి మనిషినైనా మనం మార్చొచ్చు కౌన్సిలింగ్ ద్వారా. అయితే ఇది ఒకరొకరికి చెప్తూ పోతే ఈ సైకాలజీ మనము యూత్ అందరినీ మనము అందుకోలేము. దాంతో ఏం చేసామంటే ఈ థెరపీస్ అని సింపుల్ లాంగ్వేజ్ లో మార్చి ఎవరికైతే అర్థమయ్యే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఈ మధ్యలో ఎంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు, యూత్ సూసైడ్ చేసుకుంటున్నారు. అవన్నీ కారణం ఏంది, వాళ్ళకి తెలియక, జీవితాన్ని ఫేస్ చేయాలా ఇలా తెలియకపోవడం వల్ల. అవన్నీ థెరపీస్, మన బ్యూటిఫుల్ థెరపీస్ సైకాలజీలో ఉన్నాయండి. ఆ సైకాలజీలో ఉన్న థెరపీస్ ఫర్ ఎగ్జాంపుల్ CBT, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉందండి. అది చాలా సింపుల్ లాంగ్వేజ్ లో మార్చి దాన్ని మోటివేషన్ గా మార్చి మోటివేషన్ క్లాస్ లో నవ్విస్తూ ఆడిపిస్తూ ఏంటి లైఫ్ అంటే ఏంది, ఎలా ఉండాలి, ఎలా ఫేస్ చేయొచ్చో మేము చెప్తా ఉంటామండి. అని ఒక థెరపీని సింపుల్ లాంగ్వేజ్ లో మార్చి ఒక మోటివేషన్ క్లాస్ గా, పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ గా మార్చి మేము చెప్తా ఉంటాం. ఓకే. అండ్ సార్, మీరు మీ వీడియోస్ లో చూస్తా ఉంటాను, అండ్ దెన్ మీ ఫేస్బుక్ ని ఫాలో అవుతున్నాను, అండ్ హ్యావ్ గాన్ త్రూ యువర్ ఫేస్బుక్ పేజ్ ఆల్సో. సో మీరు రూరల్ యూత్ ని, అర్బన్ యూత్ ని, అన్ని ఏరియాస్ ని కవర్ చేస్తుంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మీకు నాకు లాంగ్వేజ్ కూడా, యాక్సెంట్ కూడా మారుస్తుంటామండి. ఏ ఏరియాలో యాక్సెంట్ మారుస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అవును, మీరు యూఆర్ ట్రైయింగ్ ఆల్ ద ట్రిక్స్ ఇన్ ద బ్యాగ్ అన్నట్టు ఉంది. మీ వీడియోస్ కొన్ని యు చేంజ్ ఇట్ యాజ్ పర్ ద ఎన్విరాన్మెంట్ దేర్. నాకు మీరు రూరల్ యూత్ కి, అర్బన్ యూత్ కి ఎంత వ్యత్యాసం ఉంది,
ఏ రకమైన డిఫరెన్సెస్ మీరు గమనిస్తుంటారు సార్ జనరల్ గా? అవునండి, నా ఉద్దేశంలో చెప్పాలంటే అండి, రూరల్ యూతే ఫ్యూచర్ ఇండియా అండి. రూరల్ యూత్ పవర్ఫుల్ యూత్ అండి. రూరల్ యూత్ కున్నంత కసి, కృషి, పట్టుదల అర్బన్ యూత్ అంత పెద్దగా లేదండి. ఉంది కాకుండా వీళ్ళకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్, ఇక్కడ ఉన్న లాట్ ఆఫ్ అట్రాక్షన్స్ అర్బన్ యూత్ లో. వాడు చదువుతాడు, మొత్తం మీద ఉద్యోగం సంపాదిస్తాడు, కానీ ఏదో చాలా గొప్పడు కాలేడు. అదే ఒక ఊరు నుంచి వచ్చిన అబ్బాయి అదే కష్టపడితే అద్భుతాలు సాధిస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్టే ఇన్ హైదరాబాద్. ఈ హైదరాబాద్ లో ఉన్న టాప్ మోస్ట్ పీపుల్ ఎవరో చూసుకోండి, దే ఆర్ ఫ్రమ్ రూరల్ అండి. యూ టేక్ 100 టాప్ మోస్ట్ హైదరాబాదీస్, దే ఆర్ ఫ్రమ్ రూరల్. 100లో 80%. యూ టేక్ వైజాగ్, అక్కడ ఉన్న 100 టాప్ మోస్ట్ తీసుకోండి, ఇండస్ట్రియలిస్టా, బిజినెస్ పీపులా, ఆంటర్ప్రినర్సా, ఏనా, అవుట్ ఆఫ్ 100, 80 ఫ్రమ్ రూరల్. కాబట్టి మనం రూరల్ మీద ఎంఫసిస్ చేస్తే ఆటోమేటిక్ అర్బన్ మారుతుంది, లైఫ్ మారుతుంది, దేశం మారుతుంది, ప్రపంచాన్ని మార్చొచ్చు. రైట్ సార్. ఇంత మీరు సాఫ్ట్ స్కిల్ ఇంత ఇంపార్టెంట్ అంటే, హార్డ్ స్కిల్స్ అంటే కూర్చొని పిడి కొట్టడం అంటాం మన భాషలో అయితే. కూర్చొని పిడి కొడుతున్నాడు అంటారు. పట్టించడము. ఎందుకంటే మీరు ఒక ఏదైనా అబ్బాయిని 9th పాస్ అయిన అబ్బాయిని అడగండి 6 నెలల తర్వాత 9th లో ఏం చదువుకున్నారు అంటే, నన్ను ఎందుకు అడుగుతావు అంకుల్ అంటాడు. అంతే, ఏం తెలియదు. మీరు ఎవరినన్నా అడగండి, మీకు తెలిసేవానండి. ఒక 4 years బ్యాక్ ఏం పాస్ అయ్యారు అడగండి, ఎవరు తెలుసు. అది ఎగ్జామ్ పాస్ కావాలి కాబట్టి చదివారు, పాస్ అయ్యారు, దట్స్ ఇట్, అంతే. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆల్, అట్లీస్ట్ 90%. ఇప్పుడు మరి బేసిక్ గా ఈ సాఫ్ట్ స్కిల్స్ ఇంత క్రిటికల్ అయినప్పుడు సార్, ఈ కాలేజ్ కరికులంలో ఎందుకు పెట్టరు సార్? ఏంటంటారు దీంట్లో ట్రిక్? మా బాధనే అది కదండి. మేము చేసే పని కదా. ఇదే గవర్నమెంట్ చేపడితే మేము చేయాల్సిన అవసరం లేదు. ఇదే 2008 లో ఒక జియో ఇష్యూ చేశారండి గవర్నమెంట్. కంపల్సరీ సైకాలజీ క్లాసులు ఇవన్నీ ఉండాలని 800 నంబర్ జియో గుర్తుంది నాకు బాగా, 800 కాబట్టి చేశారు. ఎవరు చేయట్లేదు, అమలుపరచట్లేదు, అంతే. ఆ జియోలో ఏంటి సార్? అంటే జియో ఇస్ 1 page డాక్యుమెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఏం రాశారు సార్ ఆ జియోలో? దాంట్లో ఏముందంటే, ప్రతి ఒక్క కాలేజీలో ఒక కౌన్సిలింగ్ సెంటర్ లాగా పెట్టి, ప్రతి ఒక్క విద్యాలయంలో కౌన్సిలర్ చేత వారంకి ఒకటో నెలకు 2 క్లాసులు కంపల్సరీ చెప్పించాలని ఉందండి. నో కాలేజెస్, ఐ కెన్ సే ఆల్మోస్ట్ ఆల్, మేబీ 1 or 2%, ఐ డోంట్ నో, ఎవరు కూడా కండక్ట్ చేయట్లేదండి. అది కనుక కండక్ట్ చేస్తే ఏమైందండి, వాడు ఓపెన్ కావడానికి, విద్యార్థి ఓపెన్ కావడానికి అవకాశం లేదు కదా. ఇక్కడే ఓపెన్ అవుతాడు, తెలియదు. అట్లీస్ట్ నేను ఇంతవరకు ఒక 200 మందిని యూత్ మినిమం చెప్తున్నాను, ఐ సేవ్డ్ దెమ్ అటెంప్టింగ్ అండ్ కమిటింగ్ టు సూసైడ్. మినిమం 200 members చేయగలిగాను. ద రీజన్ ఒకటేనండి, మై నంబర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఫేస్బుక్, మై నంబర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎవ్రీవేర్. ఓపెన్ నా ఈమెయిల్ ఐడి షేర్ చేసుకుంటాను, నా వెబ్సైట్ షేర్ చేసుకుంటాను, నా నంబర్ షేర్ చేసుకుంటాను. క్లాస్ చెప్పిన ఇంతవరకు ఒక 25 lakh స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడాను నేను లాస్ట్ 15 years దాంట్లో. అందరికి నా నంబర్ ఇచ్చండి, ప్రతి ఒక్కరికి నా నంబర్ తెలుసు, నా నంబర్ ఇచ్చేస్తాను. వాళ్ళకి ఏం చెప్తాను, నాన్న మీ పెళ్లి ఉన్నప్పుడు నన్ను పిలవకండి రా, మీరు ఆనందంగా ఉన్నప్పుడు పిలవకండి, ఏదైనా కష్టం ఉంటే మాత్రం మర్చిపోకుండా మీ గంపా అంకుల్, మీ గంపా సార్ అని చెప్తుంటారు. సో అలా ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు గుర్తొచ్చింది అనుకోండి, ఫోన్ చేసి, సార్ ఇలా ఉన్నాను సార్, నేను ఫెయిల్ అయిపోయాను, అమ్మాయి నన్ను లవ్ చేయలేదు, ఇది చేయలేదు, ఏదో చెప్తూ ఉంటారండి, రకరకాలు ఉంటాయి. అనుకున్నాను సార్, మా నాన్న ఇలా అన్నాడు సార్, మా సార్ కొట్టాడు సార్, మా నాన్న ఇలా అన్నాడు, మా ఇంట్లో ఇలా అన్నారు, ఇలా అప్సెట్ అవుతుంటారు. అప్సెట్ బయటపడడానికి చెప్పుకోవడానికి ఒక మనిషి లేడు. అట్లీస్ట్ వీ కెన్ సే వీ కెన్ మేక్ అవర్ ఇండియా గ్రేట్ ఇండియా, వండర్ఫుల్ ఇండియా. అంటే సార్ ఇంకోటి, ఇవన్నీ వీళ్ళు చెప్పుకునేవి కూడా చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్. అంటే మీరు ఒక ఎక్స్ట్రీమ్ ఎక్స్టెంట్ సూసైడ్ దాకా చెప్పారు. వీళ్ళ సమస్యలు ఇంట్లో చెప్పుకోలేరు, ఎవరితో చెప్పుకోలేరు. గంపనాగేశ్వర గారు ఉన్నారు, ఆయన చెప్పుకుందాం, ఆయన పాపం హీస్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దెన్ ట్రైంగ్ టు హెల్ప్ అస్ అవుట్ అని తెలిసి వీళ్ళు కాల్ చేసి, ఇవన్నీ చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ కదా సార్. అట్లాంటప్పుడు మీరు ఏ రకమైన సలహాలు ఇస్తారు సార్ వీళ్ళకి? ఏం లేదండి, వాళ్ళను మనం ఫస్ట్ వింటూ ఉండాలి, అంతే. వాళ్ళకి కావాల్సింది వినాలండి, వాళ్ళు చెప్పింది వినాలి మనం, అంతే. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా మేము నేర్చుకున్న ఫస్ట్ పాఠం, ఫస్ట్ లెసన్ అదే, మస్ట్ లిజనింగ్. ఆ లిజనింగ్ లో చెప్పుకోవడానికి పేరెంట్స్ కు టైం లేదండి. పేరెంట్స్ చదువురా అంటారు, కానీ ఈ ప్రాబ్లం ఏంటో ఎప్పుడు అడగరు. ఇక కాలేజీకి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళారు, చదువు ఎగ్జామ్ అంటారు, కానీ నీ ప్రాబ్లం ఏంటో అడగరు. నేను తమాషాగా మీకు విషయం చెప్పానండి.
తమాషాగా ఒక విషయం చెప్పాలి. ఇట్లా ఇంటర్వ్యూలు చేస్తుంటాను సార్. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ కాన్వర్సేషన్ వచ్చింది నా ఫ్రెండ్తో ఒకసారి మాట్లాడుతున్నాను అనమాట. సో ఆయన ఈ మాట చెప్పారు, ఈ లోక్ సత్తా పార్టీ అనేది చాలా మంచి పార్టీ, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సమస్య వినకుండా పరిష్కారం చెప్తారు అన్నాడు. వాళ్ళు ప్రతి దానికి ముందు పరిష్కారంతో వచ్చేస్తారు. చాలా గొప్పవాడు, కానీ ఏం చేస్తాం చెప్పండి, అంతే. అవును, అంటే మీరు చెప్పేది నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ముందు వినాలి. అది చాలా క్రిటికల్. ప్రజలు కానీ లేకపోతే ఏది కానీ, లేకపోతే యంగ్ విద్యార్థి కానీ ఏది కానీ, నాకు బాగా నచ్చింది మీరు చెప్పిన పాయింట్ ఈరోజు. ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంత క్రిటికల్ పాయింట్ చెప్తాడు సార్, ఆ అమ్మాయిని లవ్ చేశాను సార్, మీరు సాల్వ్ చేయలేరు, బట్ ఆ సమస్యను వింటాం, ఆ ఇండ్యూస్ చేసుకోవటం, ఆ రివర్ట్ అంటే మీరు తీసుకోవాలి కదా. అది అలా తీసుకునేవాడు లేకే కదా మీకు కాల్ చేస్తున్నాడు. మీరు మంచి పాయింట్ చెప్పారు, వినాలి సార్, వినాలని. సూసైడ్ అంటే ఇప్పుడు నేను కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళ మీద రీసెర్చ్ చేశాను మేము, ఎందుకు చేశారు అని. ఒక 8 మంది మీద నేనే చేశానండి. 8 మంది పైన నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీతో అందరితో మాట్లాడుతుందండి. వాడు చెప్పుకోవడానికి ఒక బెస్ట్ ఫ్రెండ్ లేడండి, దట్స్ ఇట్. అయ్యో, వాడి ప్రాబ్లం చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ లేడు. ఫ్రెండ్ నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్నయ్య కావచ్చు, ఒక స్నేహితుడే కావచ్చు, ఎవరు లేరు. వాడి మదనపడి కొల్లిపోయి బాధపడి ఏడ్చి దీనికి పరిష్కారం చావే అనుకుంటాడు. చెప్పుకుంటే పెద్ద కష్టమేం కాదు కదా. చనిపోవడానికి ఆత్మహత్య చేసుకుని ఎంత ధైర్యం కావాలో దాంట్లో 0.1% చాలు, బతకొచ్చు, ఆనందంగా బతకొచ్చు, ప్రపంచానికి వెళ్ళవచ్చు. అండ్ మీరు చాలా సూసైడ్ కేసెస్ డీల్ చేసింటారు కదా సార్. నేను బాగా డీల్ చేసిన కేసులు మెయిన్ గా సూసైడ్ అండ్ డైవర్స్ అండి, విడాకులు. ఇది మా ఇండియా కూడా పాకింది. మేము ఒక 50 years బ్యాక్ చూస్తే 10,000 పెళ్లిలో 1,000 విడాకులు తీసుకునే వాళ్ళు. రీసెర్చ్ ఇంకా స్టాటిస్టిక్స్ మీకు చెప్తున్నాను. 20 years బ్యాక్ ఒక 10,000 పెళ్లిలు చేసుకుంటే ఒక 200 మంది డైవర్స్ చేసుకున్నారండి. ఒక 10 ఏళ్ల క్రితము 10,000 మంది పెళ్లి చేసుకుంటే 1000 మంది వరకు తీసుకుంటున్నారండి. ఇలా స్టార్ట్ అయిపోయిందండి. మా దగ్గర కూడా స్టార్ట్ అయిపోయింది. మీ దగ్గర నుంచే నేర్చుకున్నారు మా వాళ్ళు. అయ్యో, ఇప్పుడు సార్ ఇంకొకటి అమెరికన్ స్టాటిస్టిక్స్ కొట్టండి. నేను మొన్న గూగుల్లో కూడా చూసాను. 100 మ్యారేజెస్ ఇన్ అదర్ కంట్రీస్, ఐ డోంట్ టేక్ యువర్ నేమ్ కంట్రీ, 48% ఆర్ గోయింగ్ ఫర్ డైవర్స్ అండి. 32% సెకండ్ డైవర్స్, 21% థర్డ్ డైవర్స్. నా భారతీయ వివాహ వ్యవస్థ అన్నది స్ట్రాంగ్ జరిగిపోతుంది. కాబట్టి ఇవన్నీ తెలియదండి. ఇవన్నీ విద్యార్థుల నుంచి పెళ్ళి అంటే ఏంది, జీవితం అంటే ఏంది, చదువు అంటే ఏందండి. చదువు అంటే A+B² నేర్చుకోవడం చదువు కాదు. దాంతో పాటు ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, పెద్దలంతా గౌరవం వేయాలి, దేశం అంటే ఏంది, దేశభక్తి అంటే ఏంది, ఏం చేయాలి, ఎకానమీ అంటే ఏంది, ఎలా మనం పొదుపు చేసుకోవాలి, ఎలా ఫ్యూచర్ చేసుకోవాలి, ఎలా హెల్త్ కాపాడుకోవాలి, ఇవన్నీ ఉండాలండి లెసన్స్ లో. మంచి మాట చెప్పారు సార్. అవును, ఎందుకంటే మొన్న మాట్లాడుతుంటే ఇలానే కాన్వర్సేషన్స్, మేము రెగ్యులర్ గా ఎన్ఆర్ఎస్ ఇంటర్వ్యూస్ చేస్తుంటే కాన్వర్సేషన్స్ లో ఒక ఆయన ఇట్లానే చెప్తున్నారు అనమాట, ఓటు హక్కు మీద ఒక పాఠం ఉండాలి. ఎందుకంటే 18 ఏళ్ళు వచ్చేసరికి నేను ఇట్లా నేర్చుకున్నాను, ఓటు వేయటం అనేది దట్స్ ఎ పార్ట్ ఆఫ్ డెమోక్రటిక్ ప్రాసెస్. లేకపోతే నాకు ఈ దేశంలో ప్రపంచ దేశాల్లోనే అత్యుత్తమైన డెమోక్రసీ మన కంట్రీలో ఉన్నప్పుడు దాని గురించి చెప్పుకోకుండా ఎంత చెప్పినా ఏముందని. అండ్ ఐకార్నియా డొనేషన్ మీద ఉండాలి, అన్ని ఆర్గాన్ డొనేషన్ మీద ఉండాలి, అన్ని స్టార్ట్ చేయాలండి చిన్నప్పటి నుంచి చేయాలి సార్. అవును. అండ్ సార్ నాకు ఇంకొకటి చెప్పండి నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మన సూసైడ్ దగ్గర ఇంకా అయిపోయా నేను, ఈ యూత్ లో ఈ సూసైడ్ టెండెన్సీ ఎందుకు, వాట్స్ ద మేజర్ థింగ్ దట్ డ్రైవ్స్ దెమ్ టువర్డ్స్ సూసైడ్ సార్? ఒకటేనండి, వాడు చుట్టుముట్టు చూస్తూ ఉంటాడు, ఫెయిల్యూర్స్ కనిపిస్తుంటాయి నాన్ స్టాప్ గా. వరుసగా 4-5 ఫెయిల్యూర్స్ తన లైఫ్ లో చూస్తాడు. చూసిన తర్వాత పరిస్థితుల్లో అంచనా వేసుకుంటాడు, ఇది మారదు, ఈ దేశం మారదు, ఈ ప్రజలు మారరు, ఇంత అని ఒక లోపం చూస్తాడు. కాదు, వాళ్ళ దెబ్బలు తిన్న వాళ్ళే పైకి వస్తారన్న సంగతి తెలియదు వాడికి. ఓకే, ఎవరైతే దెబ్బలు తిన్నాడో వాళ్ళ పైకి వస్తారని తెలియకుండా లాస్ట్ ఏదైతే విన్నింగ్ ఎడ్జ్ లో ఉన్నవాడు, ఇలాంటి కొంతమంది ఆ యొక్క తాత్కాలిక నిర్ణయం అండి శాశ్వత పరిష్కారం చేసుకుంటాడు. టెంపరీ ప్రాబ్లం అండి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుంటాడు. టెంపరీ ప్రాబ్లం ఏంది, ఆ రోజు ఫెయిల్ అయ్యాడు ఎగ్జామ్. పర్మనెంట్ సొల్యూషన్ ఏంది, సూసైడ్. ఎందుకంటే నేను మొన్న జరిగిన విషయం చెప్తానండి.
ఒక అబ్బాయి, నేను పేపర్ లో వచ్చింది చెప్తున్నాను, పేపర్ లో చదివాను. ఒక అబ్బాయి సూసైడ్ కమిట్ చేసుకోనండి, ఎందుకంటే 3 ఏళ్ల నుంచి బీటెక్ పాస్ అయినాక ఉద్యోగం రావట్లేదు. వాళ్ళ అమ్మ నాన్న డిపెండ్ అయ్యారు ఇతని మీద. ఎంతో కష్టపడుతున్నారు, పెళ్లికి కావాల్సిన చెల్లె ఉంది, ఎంత కష్టపడి రావట్లేదు, బ్రతికెందుకని లాస్ట్ నోట్ పెట్టి చనిపోయాడు. చనిపోయిన నెక్స్ట్ డే అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది ఇంటికి. చనిపోయిన నెక్స్ట్ డే అపాయింట్మెంట్ లెటర్ ఇంటికి వచ్చింది నెక్స్ట్. మంచి మంచి పెద్ద కంపెనీ అండి, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, ఆర్డర్ కాదు. 7.5 lakhs అంటే మాకు చాలా గొప్పది ఇండియాలో. అంత పెద్ద శాలరీ వచ్చింది అబ్బాయికి. ఏంది బతికొండొచ్చు కదా ఒకరోజు కదా. ఈ తాత్కాలిక నిర్ణయాలండి, వాళ్ళకు తెలియదండి ఫ్యూచర్ ఈజ్ బ్యూటిఫుల్ అని తెలియదు. వాళ్ళకి తెలియదు ఇండియా విల్ బికమ్ నంబర్ 1 అని తెలియదు. ఇండియా విల్ బికమ్ వెరీ వెరీ పవర్ఫుల్ కంట్రీ అని అందరు తెలియదు. ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్ అని తెలియదు. హైయెస్ట్ యూత్ ఆర్ ఇన్ ఇండియా అని అందరు తెలియదు. ఇది ప్రాబ్లం ఏంటండి, వీళ్ళు కొద్దిగా అదే టెన్షన్ అదే పెయిన్ తీసుకొని కొన్ని సాఫ్ట్ స్కిల్ నేర్చుకొని కొన్ని పుస్తకాలు తెలుసుకొని ఇంగ్లీష్ మీద కమాండ్ తెచ్చుకొని, ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ మీద ప్రాబ్లం అండి, లాంగ్వేజ్ ప్రాబ్లం, మెయిన్ లాంగ్వేజ్ అర్థం కాదు. లాంగ్వేజ్ పైన కమాండ్ తెచ్చుకొని ఇవన్నీ తెచ్చుకుంటే ఎందుకు అవకాశాలు. చూడండి శ్రీకాంత్ గారు, ప్రతిరోజు మనం పేపర్ లో చూస్తున్నాము మా ఇండియాలో, ప్రతి ఒక్క పేపర్ వాడు నాకు జాబ్స్ కావాలని ఇస్తున్నాడు. అంటే వాడు ఖర్చు పెట్టి నాకు ఎంప్లాయీస్ కావాలని ఇస్తున్నాడు. అక్కడ అన్ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ ఎంప్లాయీ కావాలి. అంటే ఇద్దరి మధ్య అనుసంధానం చేయడానికి సరైన సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తే అద్భుతంగా ఉంటుందండి. అందుకోసమే మేము చేపట్టాం ఫ్రీగా ఇద్దామని. సార్ నాకు మీరు చెప్తుంటే ఇంకో కోణం అర్థమవుతుంది సార్. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ మగపిల్లల గురించి మాట్లాడదాం. ఈ యూత్, యంగ్ యూత్ ఆర్ మెన్, వాళ్ళు ఎట్టాగొట్ట సూసైడ్ టైంలోనే ఏదో రకంగా బయటపడి చెప్తాడో ఏదో ఒకటి చేస్తాడు. నాకు టాక్ అబౌట్ విమెన్ సార్, పాపం వాళ్ళకి ఇంట్లో బయట సమాజంలో అన్ని రకాలుగా కూడా పాపం దేర్ ఆల్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్, రైట్? సో నాకు కొన్ని ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఆర్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ విమెన్, అందులో అర్బన్ రూరల్ విమెన్, మీరు చాలా చూసింటారు ఈ కోణాన్ని, ఈ డైమెన్షన్స్ ఒకసారి చెప్పండి. చూడండి, ఉమెన్ ఆర్ మోర్ కరేజియస్ దెన్ మెన్. ఓకే. అండ్ ద గర్ల్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ దెన్ ది బాయ్స్ యాక్చువల్ గా, ద యంగ్ గర్ల్స్. అంటే మన సమాజం ప్రకారం, ఇండియా మన భారతీయ సమాజం ప్రకారం కాస్త వాళ్ళు లోపల ఉంటారు. వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు సాధించినట్టు ఏం సాధించలేరు. రీసెంట్ అండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూడండి, 61% గర్ల్స్ పాస్ అయితే 48% బాయ్స్ పాస్ అయ్యారు. అంటే ఎవరు ఇంటెలిజెంట్ ఆలోచించండి. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, గర్ల్స్ కనుక మనము చిన్నప్పటి నుంచే కరెక్ట్ కోణంలో ఎవరు పెట్టాలండి? స్కూల్ కాదండి, కాలేజ్ కాదండి, పేరెంట్స్ అండి. సో మాంటిసోరీ అనే ఒక గ్రేట్ సైకాలజిస్ట్, ద లేడీ ఏమన్నా తెలుసు, ఎడ్యుకేషనలిస్ట్, ద చిల్డ్రన్ ఆర్ నాట్ బ్యాడ్ అండి, ద చిల్డ్రన్ ఆర్ నాట్ బ్యాడ్, దేర్ ఆర్ నో బ్యాడ్ చిల్డ్రన్, దే హావ్ బికమ్ బ్యాడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాడ్ పేరెంట్స్ అండ్ బ్యాడ్ టీచర్స్ అన్నారు. సో ఇది మనం చెప్పేది ఏంటంటే, పేరెంటింగ్ కరెక్ట్ ఉంటే గర్ల్ చైల్డ్ విల్ నాట్ సఫర్ అండి. ఆ పేరెంటింగ్ లేదు సరిగ్గా. ఒకప్పుడు అద్భుతమైన పేరెంటింగ్ కూడా, ఒక 100 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం తీసుకుంటే, ఇంట్లో తాతయ్య ఉండేవాడు, నానమ్మ ఉండేది, వాళ్ళందరూ చక్కగా ఆడుకునే వాళ్ళు, పాడుకునే వాళ్ళు, ఏదో తప్పు చేస్తే వాళ్ళు కరెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు తాతయ్య లేడు, నానమ్మ లేరు, ఒకవేళ ఇంటికి వస్తే ఎప్పుడు రిటర్న్ రిజర్వేషన్ అడుగుతున్నారు. దాంతో ఈ పిల్లలు ఏకాకి అయిపోయారు. ఇంకా కొద్దిగా దూరం ఆలోచిస్తే, ఇంతమంది పిల్లలు ఒక ఇంట్లో 4, 3, 5 అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు రాను 2, తర్వాత 1. ఈ సింగిల్ చైల్డ్ సిండ్రోమ్ వీళ్ళు ఉండేవారు కదా. ఆ ఇద్దరిట్లో అమ్మాయి ఒక అబ్బాయి, అబ్బాయిని బాగా చూసుకోవాలి, అమ్మాయిని బాగా చూసుకోవాలి. అదొకటి ఈ ఎప్పటి నుంచో ఉండడం వల్ల మనం ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయండి. సో ఇఫ్ యూ టేక్ కేర్ ది గర్ల్స్ చిన్నప్పటి నుంచి కరెక్ట్ గా కనుక చూస్తే, వీ కెన్ మేక్ దెమ్ అండి బ్యూటిఫుల్, వండర్ఫుల్. వాళ్ళకు ఉన్నంత ఓపిక, సహనము, జ్ఞాపక శక్తి, ధైర్యము, చొరువ, కేరింగ్, ఇవన్నీ అబ్బాయిలకు కూడా ఉండవు అంత ఎక్కువ. అవును, కరెక్ట్ గా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. ఈ సింగిల్ చైల్డ్ సిండ్రోమ్ గురించి కొద్దిగా ఎలాబరేట్ చేయండి సార్. సింగిల్ చైల్డ్ సిండ్రోమ్, లెట్స్ ఇమాజిన్ ఒకే పిల్లవాడు కానీ, పాప కానీ, బాబు కానీ ఉంటే, మీ అనుభవంలో ఏంటంటారు దాని గురించి కొద్దిగా ఎలాబరేట్ చేయండి. నాకు వచ్చే 10 కౌన్సిలింగ్ కేసుల్లో 6 ఇవేనండి. సింగిల్ చైల్డ్ సార్? సార్ మా అబ్బాయి మా మాట వినడు సార్, వాడు ఏడుస్తాడు సార్, వాడు ఇది అంటాడు సార్, వాడు అది కావాలంటాడు సార్, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు సార్. వీళ్ళు ఏం చేస్తారండి, చిన్నప్పటి నుంచే నువ్వేరా నా ఒకటే కొడుకురా, నువ్వేనా నువ్వు ఒకటే కూతురురా అని వాళ్ళను తల మీద ఎక్కించుకొని, ఏమైందండి ఇక్కడ ఈ సింగిల్ చైల్డ్ దాంట్లో అవుట్ ఆఫ్ 6 పేరెంట్స్ నా దగ్గరికి వస్తే, అవుట్ ఆఫ్ 4 పేరెంట్స్ దే ఆర్ డబుల్ ఇన్కమ్ గ్రూప్, అంటే ఇద్దరు పనిచేసే వాళ్ళే. ఓకే.
ఆ ఇద్దరు పనిచేసే వాళ్ళు ఏమైందండి, వీళ్ళని కంటారు, హాస్టల్లో వేస్తారు, కంటారు తీసుకెళ్లి బోర్డింగ్ లో వేస్తారు, కంటారు తీసుకెళ్లి ఆయాలకు అప్పచెప్తారు, కంటారు తీసుకెళ్లి డే కేరింగ్ సెంటర్ లో పెడతారు. వాళ్ళకి ఏం తెలుసు చిన్నప్పటి నుంచి అంతా ఇదంతా డబ్బు, అంతే డబ్బు కేరింగ్, అంతేగాని అమ్మ ప్రేమ నాన్న ప్రేమ పెద్దగా దొరకదు వాళ్ళకు. అటువంటి అప్పుడు ఏం చేస్తూ ఉంటారు, చిన్నప్పటి నుంచి చిరాకు పెంచుకుంటారు, వాళ్ళకి తెలియదు అసలు పేరెంటింగ్ లో అప్ టు 5 years ఒక పేరెంటింగ్ ఉంటుంది, 6 to 12 years ఒక పేరెంటింగ్ ఉంటుంది, 12 to 18 పేరెంటింగ్ ఉంటుంది. ఈ పేరెంటింగ్ లేదండి, వాళ్ళకి ఏం కావాల్సింది ఒకటి. ఆ పేరెంటింగ్ లో కనుక మనం చిన్నప్పటి నుంచి కరెక్ట్ చూస్తే ఈ సింగిల్ చైన్ సిండ్రోమ్ రాదండి. వాళ్ళు తల మీద ఎక్కించేసుకుంటారు 6 years వరకు, నువ్వేరా గుప్పరా నువ్వేరా. తర్వాత 12 years వరకు వాడు ఏదడితే అది ఇప్పించేస్తారు. ఏదడితే అది ఇప్పించడం వల్ల ఓహో ఏడిస్తే ఇప్పిస్తారు, నేను మలుగితే ఇప్పిస్తారు, బాధపడితే ఇప్పిస్తారు, నేను భోజనం చేయకుంటే ఇప్పిస్తారు, వాడికి అదే అయిపోతుంది. ఇంకా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి తాత లేడు, తాతయ్యతో మాట్లాడేది ప్రాబ్లం ఉండదు, వాళ్ళ చుట్టాలను తీసుకెళ్లారు, పెళ్లిళ్ళకి తీసుకెళ్లారు, చదువు 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 చదువు. అందులో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 2 కాలేజీలు ఉన్నాయండి, అది నాశనం చేస్తున్నారు పిల్లల భవిష్యత్తు. అవునండి. రెండు కాలేజీల పేర్లు దయచేసి చెప్పండి సార్, నాకు తెలిసిన వాళ్ళకన్నా చెప్తాను. సార్ ఇప్పుడు మీరు ఇంకొక మాట చెప్పారు ఇందాక, అంటే మోటివేషనల్ స్పీకింగ్ మీద యూ ట్రావెల్ లాట్ ఆఫ్ ప్లేసెస్. నాకు కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్పండి సార్. అంటే మీరు కాలేజ్కి వెళ్తారు, మోటివేట్ చేస్తారు, ఆ పిల్లలంతా గుమి కొడుతున్నారు, మీ ఫొటోస్ చూస్తుంటే కూడా వాళ్ళు ఎంత మోటివేట్ అయ్యారో ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. అంటే పర్సనల్ గా మీకు ఆ రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అండ్ ఆల్సో ద అదర్ సైడ్ మీకేమనిపిస్తుంది అంటే దీస్ కిడ్స్ షుడ్ క్యారీ ఫార్వర్డ్. ఇక్కడ ఇచ్చిన మోటివేషన్ ని చాలా మన ఆంధ్రులు ఆరంభ సూరులు టైప్ లో చాలా భయంగా కూడా ఉంటుంటుంది, పాపం చాలా ముందుకెళ్తారు, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయటం. నాకు కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్పండి సార్. మీరు మోటివేట్ చేశారు, వ్యక్తి తెలుసుకున్నాడు, తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వచ్చిన? ఆరంభ షురువులు అనేది పాత మాట అండి, కొత్తది మాత్రం మన వాళ్ళు పట్టుకుంటే ఏదైనా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీరు ఏదైనా చూసి చాలా సక్సెస్ఫుల్ గా ఉంది. ప్రోగ్రామ్ వీఆర్ డూయింగ్ సిన్స్ 18 years అండి. ఇప్పుడు 18th ఇంపాక్ట్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ 1st to 8th June ఇన్ హైదరాబాద్. టైం వేర్ చేస్తాం, 18 years గా మీరు కన్సిస్టెంట్ గా ఉన్నాం కదా. ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు, ఎందుకు సక్సెస్ఫుల్ కొంతమంది అయ్యారు చెప్తారండి. నా స్టూడెంట్స్ అంటే నా క్లాస్ విని వారు ఆర్డినరీగా చదువుకుందాం అనుకున్న వాళ్ళు ఐఏఎస్లు అయ్యారండి, ఐపీఎస్లు అయ్యారండి. కనీసం 400,000 మంది సీఎల్ ఉన్నారు, ఎంతోమంది ఆంటర్‌ప్రెన్యూర్స్ అయ్యారు, ఇండస్ట్రీ అయ్యారు. ఎన్ని రకాలుగా అయ్యారంటే వాళ్ళు మేయర్ అండి. ఎంత గొప్పగా ఎదిగారంటే వాళ్ళ లోపల ఉంది వాళ్ళకి చూపించగలగాలి, వాళ్ళ శక్తి వాళ్ళకి చూపించగలగాలి. ఒక్కసారికి వాళ్ళ మీద వాళ్ళ శక్తికి నమ్మకం తీసుకొచ్చామనుకోండి, మనం ఇంకేం చేయగలదు, రాకెట్ లాగా దూసుకుపోతుంటాం అంతే, దట్స్ ఇట్. అది చూపించగలగాలి మనం. నేను ఐఎమ్ ఎంప్లాయీ ఇన్ వన్ ఆర్గనైజేషన్ అండి, ఒక ఆర్గనైజేషన్ నేను ఎంప్లాయీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను నేను, నాకు శాలరీ ఉంది. కానీ ఇదేమైనా చేయాలని ఆ కిక్ నాకు ఏదైతే ఆ హ్యాపీనెస్ నా ఎంప్లాయ్మెంట్ రావట్లేదు. ఓకే, ఐఎమ్ డూయింగ్ మై జాబ్ బికాస్ ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, దట్స్ ఇట్. బట్ ఈ పిల్లలకు మనం ఇస్తుంటాం చూడండి, చిల్డ్రన్కి యూత్కి ఇస్తుండే, అది అద్భుతమైన ఆనందం అండి. అదే టెంపుల్కి వెళ్ళి సేవ చేస్తే ఏమొస్తున్నా కానీ వీళ్ళకి సేవ చేస్తే మాత్రం భగవంతుడు గ్యారెంటీ మనకి చాలా బాగా చూసుకుంటాడు. అంతవరకు నేను చూసుకుంటాను. చూసుకోకుండా సరే డోంట్ ఎక్స్పెక్ట్, బట్ లెట్స్ గివ్ టు ది యూత్, లెట్స్ చేంజ్ దేమ్ అని. నేను చాలా మందిని చూశానండి, క్లాస్కి వచ్చినప్పుడు అలా డల్గా కూర్చుంటాడు, మామూలుగా కూర్చుంటాడు. అది 6 hours ఉంటుందండి, 6 hours నాదో క్లాస్ ఉంటుంది, బేసిక్ క్లాస్. ఆ 6 hours విన్నప్పుడు 4 hours నవ్వుతాడు, అరుస్తాడు, లాస్ట్ 1 hour ఏడుస్తాడు, లాస్ట్ 1 hour ఆలోచించి జీవితం ఆలోచించుకొని వెళ్ళిపోతాడు. సో అలా ఉంటుంది నా క్లాస్, ట్రాన్స్ఫర్మేషన్ క్లాస్ ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటారు, కొంతమంది బలవంతంగా ఎందుకు వచ్చారు, మా డాడీ పంపించాడు, మా సార్ పంపించాడు, మా స్కూల్ పంపించింది, మా కాలేజ్ పంపించింది అని కూర్చుంటారు. లాస్ట్కి వెళ్తే కూడా అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ తోని ఎవరైనా మార్చవచ్చు, దట్ ఇస్ నెంబర్ 1. వాళ్లకు నచ్చే విధంగా చెప్తే వాళ్ళు మారుతారు, దే ఆర్ నాట్ బ్యాడ్. వాళ్ళ లోపల ఉన్న పౌరు వాళ్ళకి చూపించాలంటే ప్రాక్టికల్ చూపించాలండి. బాబు నువ్వు గొప్పను అవుతావు అంటే వినడాడు, ఎట్లా గొప్పని అవుతావు, ఎలా గొప్పని అవుతావు, ఏ రకంగా గొప్పని అవుతావు సైంటిఫిక్ గా చూపించామనుకోండి, దట్స్ ఇట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్, లాట్ ఆఫ్ క్లిప్పింగ్స్, లాట్ ఆఫ్ గేమ్స్, ఇవన్నిటితో పాటు నేను పెడతా ఉంటాను. దాంతో వాళ్ళు మారుతా ఉంటారండి, అద్భుతంగా మారుతా ఉంటారు. నా స్టూడెంట్స్ అండి, నేను గర్వంగా చెప్పుకుంటాను, 200 మంది జడ్జిలు అయ్యారండి ఆంధ్రప్రదేశ్ లో. 200, more than 200 judges, they are sitting judges. Wow, wonderful. Amazing. సార్ అసలు
ఇట్స్ ఫ్యాసినేటింగ్ టు లిసన్ టు యువర్ స్టోరీస్ అండ్ ఆల్సో మీ యూట్యూబ్ వీడియోస్ చూడమని నేను అందరికి ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్. నాకు శ్రీకాంత్ పంపించినప్పుడు ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. అంటే ఎందుకంటే సార్ నేను ఒక మీరు క్లోజ్ చేసే ముందు క్లోజ్ చేయకుండా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. చెప్పండి సార్ ప్లీజ్. అక్కడ ఉన్న మన వాళ్ళందరూ నేను చెప్పిన దాంట్లో నుంచి 2 పాయింట్లు తీసుకొని ఇక్కడ యూత్ గురించి ఏమైనా ఆలోచించి మేము రెడీగా ఉన్నామండి. నాలాంటి వాళ్ళు చాలా మంది రెడీగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా గురుగారు పట్టాభిరామ్ గారు, ఎండమూరి గారు, మేమందరము హ్యాపీగా సెటిల్ అయ్యామండి. వీ వాంటెడ్ టు సర్వ్ సంథింగ్. కానీ ఏదైనా ఊరికి వెళ్ళి మేము సేవ్ చేయాలంటే ఒక హాల్ ఉండదు. ఒక హాల్ రెంట్ ఇవ్వాలి, మైక్ సిస్టమ్ ఇవ్వాలి. అన్ని మేము పెట్టుకోలేము. క్లాస్ ఫ్రీగా చెప్తామని ఇవన్నీ మేము ఆర్గనైజ్ చేయలేం. కాబట్టి మీ ఊర్లలో ఉన్న మీ యూత్నో మీ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళనో నన్ను కాంటాక్ట్ చేస్తే మేము వెళ్తామండి. అక్కడ ఆర్గనైజింగ్ వాళ్ళు చేయాలి, మేము వెళ్తాం, మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఉన్న వాళ్ళు మీరు ఆస్తులు సంపాదించారు, ఏమో సంపాదించారు బాస్, మీరు ఏం చేసినా ఇక్కడ గురించి కొద్దిగా ఆలోచించండి. మీరు అక్కడ ఉన్న ఇక్కడ నుంచి వచ్చారు కాబట్టి వారంకి $1 అండి ఇండియాకి పంపేయండి చాలు. వారంకి $1 ఇటువంటి యాక్ట్ గురించి మీకు $1 ఈజ్ నథింగ్. 1 week $1 sent to India for this kind of personal development. మేము ఒక ఫౌండేషన్ పెట్టాము, లేదా మీరేమైనా పెట్టుకోండి. మాకు పేరు వద్దండి. మాకు కావాల్సింది మా యూత్ మారాలి, మా వాళ్ళు మారాలి. మనం తెలుగు వాళ్ళం అన్నిట్లో గొప్ప వాళ్ళు కావాలి. ఇండియా వాళ్ళందరూ గొప్ప వాళ్ళైనా అందరూ గొప్ప వాళ్ళు కావాలండి. మంచి కావాలి, హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ పేద దేశము బండ్లు అలా అన్ని వేరే దేశాలు ప్రజెంట్ చేస్తుంది. మనం కూడా హైటెక్ ఉండాలి, మనం కూడా ముందుకు వెళ్ళాలంటే మనం ఇటువంటి వాళ్ళని మార్చడం నాకు. So that calls for support చేయండి. మీరు అక్కడ వాళ్ళు సపోర్ట్ చేయండి. ఎగ్జాక్ట్లీ. సో దట్ కాల్స్ ఫర్ బేసిక్ క్వశ్చన్ సార్. అసలు మిమ్మల్ని ఎలా రీచ్ అవుట్ అవ్వాలి? ఇప్పుడు $1 డొనేట్ చేయాలంటే ఎలా చేయాలి? హౌ కెన్ సంబడి ఇప్పుడు రేపొద్దున సంబడి విల్ ప్లాన్ టు ఎప్పుడైనా మీరు ఇన్ కేస్ యూ ట్రావెల్ టు యునైటెడ్ స్టేట్స్ మీరు ఏం చేయండి, ఇప్పుడు మీ రేడియో మీది ఏదైతే ఉందో మీరే కలెక్ట్ చేసుకుంటే మేము మీకు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లో చేయబోతున్నామండి నెక్స్ట్ ఇంపాక్ట్. ఇప్పుడు హైదరాబాద్ లో చేయబోతున్నాను. వీ డోంట్ హ్యావ్ ఎ స్పాన్సర్, ఎవరు లేరు. ఇప్పుడు శ్రీకాంత్ గారే మేము 40,000 రూపీస్ పంపిస్తున్నా అని చెప్పారు. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మాకు ఏముందండి, లక్కీగా గవర్నమెంట్ హాల్ ఫ్రీగా ఇచ్చింది హైదరాబాద్ లో, మాకు మున్సిపల్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. అక్కడ మైక్ సిస్టమ్ కి ఒక 80,000 కావాలి, వీడియోస్ కి ఒక 1,40,000 కావాలి. ఇప్పుడు మేము చేస్తున్నామండి సేవ. మాతో ఎంతవరకు ఖర్చు పెడుతున్నాం. అక్కడి నుంచి వచ్చిందనుకోండి వీ కెన్ గో హెడ్ అండి, వీ కెన్ మూవ్ హెడ్ అండి. వైజాగ్ పెడతాం, విజయవాడ పెడతాం, గుంటూరు పెడతాం, ఓంగల్ పెడతాం, తిరుపతి పెడతాం, కరీంనగర్ పెడతాం. వెళ్తామండి, వెళ్తాం. మేము రెడీగా ఉన్నాం. మీరు మాకేమి మీరే కలెక్ట్ చేసి పెట్టుకోండి. మేము ప్రాజెక్ట్ చెప్తాం, ఇక్కడ ఉందండి, ఎంత ఖర్చుని పంపించండి. మీ పేరు మీద పెడతాం. మా పేరేముంది అక్కడ, మీరు NRIs of USA దే ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ పెడతాం. మీరు సంస్థ పేరు చెప్పండి, దాని పేరు చెప్తాం. మాకు పేరు కాదు, మా పిల్లలు మారాలే, అంతే. వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, గంపా శ్రీనివాస్ గారు చెప్పారు విన్నారు. అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో గంపా శ్రీనివాసరావు గారు ఆన్ facebook.com. గంపా నాగేశ్వర గారు, సారీ, అపాలజీస్. సో facebook.com/Gamparao, GAMPARAO. And also you can follow Gampa Nageshwara గారి వెబ్సైట్ ఉందండి, gampa.in. అక్కడ కాంటాక్ట్ మీ సెక్షన్ లోకి వెళ్తే యుల్ ఫైండ్ గంపా నాగేశ్వర గారి నంబర్ ఉందండి, 9849000026. సో ప్లీజ్ డూ రీచ్ అవుట్ టు నాగేశ్వర గారు. ఆర్ ఆల్సో యూ కెన్ రైట్ టు nrsamai@gmail.com. Ping us on Facebook, facebook.com/nrsamai, twitter.com/nrsamai. So Nageswara garu, wonderful half an hour and it's enlightening talk anamata. Ante it's a free flow of ideas and also wonderful thoughts. You are in this profession for a long time, so it was fascinating to talk to you and chat with you. And ఒక్కసారి మీ June 8th ఈవెంట్ ఒక్కసారి ఇంకొకసారి చెప్తే లిసనర్స్ కి, whoever is listening, they might. June 1st నుంచి 8th వరకు ఇక్కడ హైదరాబాద్ లో హరియారా కలబో అని మాకు GHMC వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఫ్రీగా హాల్ ఇచ్చారు. It capacity of more than 1,600 people sitting capacity, plus we can arrange more than 400 chairs arrange cheyochu. ఇక్కడ 42 trainers of different, Dr. Pattabram, Yandamuri garu, Ratnagar garu, Vishnadam garu, Akella, Raghavendra, and topmost trainers who are now వాళ్ళందరూ కూడా వస్తారు. పెద్ద పెద్ద ఎంటర్ప్రినర్స్ అండి, బాగా ఇండస్ట్రియలిస్ట్, యంగ్ ఎంటర్ప్రినర్స్ అందరూ పిలుస్తాను.
మనకి ఇంతవరకు 1400 మెంబర్స్ ఇంటెన్షన్ ఇచ్చారు, దే లైక్ టు అటెండ్ దిస్ ప్రోగ్రామ్ అని. ఈ ప్రోగ్రామ్ లో మనం ఏం చేస్తామండి, ఐ విల్ కలెక్ట్ 100 రూపీస్ డిపాజిట్, రిఫండబుల్ డిపాజిట్ అని ఫస్ట్ డే. అండ్ ఈ డిపాజిట్ తీసుకొని లాస్ట్ డే ఐ విల్ రిఫండ్ దట్ 100 రూపీస్, బికాజ్ వాళ్ళకి భయం కోసం లాస్ట్ డే 100 రూపీస్ తీసుకెళ్లి వాళ్ళు బుక్కులు కొంటారు, సిడీలు కొంటారు, 100 రూపాయలు తీసుకెళ్లి వెళ్తారు. కొంతమంది వదిలిపెట్టేస్తారు, మాకు 100 వద్దు సార్, ఈ ఫౌండేషన్ కి పెట్టేయమంటారు. సో ఈ రకంగా మేము చేస్తున్నామండి. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా మీ ఊర్లో ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ ఎన్ఆర్ఐ మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పంపండి. ప్రస్తుతానికి నాకు శ్రీకాకుళం నుంచి, పలమనేరు నుంచి, చిత్తూరు నుండి, ఆదిలాబాద్ నుండి, ఒక్క ఏరియా కదండి, ఈ 1400 లో అవుట్ ఆఫ్ 1000 మెంబర్స్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు చాలా తక్కువ అండి. సో ఎవ్రీ ఇయర్ కూడా అలాగా బ్యాగు బుక్ అని పట్టుకొని వస్తారు. వీ డోంట్ ప్రొవైడ్ ఫుడ్, వీ డోంట్ ప్రొవైడ్ ఎనీ లాడ్జింగ్. వాళ్ళే వచ్చి ఇక్కడ ఉంటూ హాస్టల్లో ఉంటారు, చదవాల ఫ్రెండ్స్ దగ్గర, చుట్టాల దగ్గర ఉంటూ నేర్చుకుంటా ఉంటారు. వండర్ఫుల్. సో మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఫస్ట్ 8 ఇంగ్లీష్ విల్ స్టార్ట్ విత్ ఎవ్రీ డే మార్నింగ్ ఇంగ్లీష్ క్లాస్ ఉంటాడు. బేసిక్ ఇంగ్లీష్, యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్స్ ఒక్కటొక్కటి నేర్పుకుంటూ వచ్చి లాస్ట్ ఈవినింగ్ మాత్రం 4 to 8 o'clock టాప్ మోస్ట్ స్పీకర్స్ 11 IAS ఆఫీసర్ దిస్ టైమ్ ప్రెజెంటింగ్ అండ్ దేర్ హౌ దే హావ్ బికమ్ IAS ఆఫీసర్. మన లక్ష్మీనారాయణ గారు ఉన్నారండి, వివి లక్ష్మీనారాయణ, జాయింట్ డైరెక్టర్, వారు వస్తున్నారండి. వారు ఫస్ట్ డే ఇనాగ్రల్ స్పీచ్ వారదే ఉంది. సో వీఆర్ ట్రైంగ్ ఫర్ అబ్దుల్ కలాం, ఈసారి రానని చెప్పారు, పై నెక్స్ట్ టైం వస్తుండొచ్చు. జిఎంఆర్ గారు అడిగాము, వారు ఎట్లా గొప్పవారు, ఇలా అందరు పిలుస్తా ఉన్నాము. దీనికి మాకు పట్టాభిరామ్ గారు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ అండి. ఐ రిక్వెస్ట్ ఆల్ రెస్పెక్టెడ్ ఎన్ఆర్ఐస్, ప్లీజ్ సెండ్ యువర్ ఓన్ విలేజర్స్. మీరు ఏం చేయొద్దండి, ఆ విలేజర్స్ పంపేయండి అంతే. పంపడం మీరు చెప్పడమే, అక్కడ నుంచి మీ వాళ్ళని, మీ యూత్ పంపండి ఇక్కడికి, అంతే. వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఇదే నేను ఈ మధ్యలో ఒక డల్లాస్ నుంచి సూర్య గారు వచ్చారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ విని, సార్ ఇది అమెరికాలో ఒక ప్రోగ్రామ్ అటెండ్ అండ్ వీ హావ్ టు పే మోర్ దెన్ $700 or $500 or how you are all giving free of cost, I cannot understand కానండి. ఇంకో రాఘవేంద్ర ప్రసాద్ గారని డాక్టర్ తానా ఫస్ట్ ప్రెసిడెంట్ అండి, తానా వారు ఇక్కడ ఉన్నారండి, మన ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారు. వారు చెప్పారు, హౌ యూ పీపుల్ ఆర్గనైజ్, ఐ డోంట్ నో, ఇంత అద్భుతంగా మీరు చేస్తున్నారు. తానాకి ఎవరోనో పిలుస్తారు, మిమ్మల్ని పిలవాలి, మమ్మల్ని పిలవకున్నా సరే మీరు మాకు సపోర్ట్ చేయండి, చాలు మాకు కావాల్సింది. మీరు సినిమా యాక్టర్ పిలవండి, వాళ్ళ పిలవండి, ఎంజాయ్ చేసుకోండి. మీరు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అమెరికాకు, అంతే కదా, మమ్మల్ని పట్టించుకోరు కదా అని అనను. రండి, మాకు సపోర్ట్ చేయండి. రాఘవేంద్ర ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మన విజ్ఞాన వివాహ సదస్సును పెట్టారండి. ఎవరైతే ఎట్ మ్యారీడ్ వాళ్ళందరినీ పిలిపించి ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇక్కడ ఆయన పర్సనల్ ఖర్చుతో ఇక్కడ పెట్టారండి ప్రోగ్రామ్. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా హ్యాపీగా ఉండండి. స్పీకర్స్ గా వెళ్ళాము, చేశామండి. రైట్. అండ్ ఆల్సో మీరు చెప్పింది, మై రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ NRIs ఫర్ లిస్నింగ్, జస్ట్ మీరు యూ కెన్ పుష్ యువర్ ఓన్ పీపుల్ ఆర్ యంగ్ యూత్ ఇన్ యువర్ విలేజెస్, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా కూడా, I request each one of you to pick this Impact 2014. You can go to facebook.com/Gamparao, GAMPARAO. Gampa.in అండి, Gampa.in. బట్ ఫేస్బుక్ లో కూడా ఫ్లైయర్ ఉంది అనమాట, ఫ్లైయర్ ఉంది, దానిలో నంబర్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఏమో Gampa.in లో కూడా చేసుకోవచ్చు, GAMPA.in లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ ఆన్ 888-888-505-9009. వన్స్ అగైన్, నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం, సార్. వండర్ఫుల్ అండి, ప్లెజర్ టాకింగ్. సంతోషం అండి మీతో మాట్లాడడం. ప్లెజర్ టాకింగ్ టు యు, సార్. ఎంతమంది విన్నారో వాళ్ళందరూ కూడా నా వందనాలు, నా నమస్కారాలు. థ్యాంక్ యూ. So friends, that was Gampa Nageshwara garu, and you just would do one thing. It is Gampa.in, GAMPA.in, and as I wanted to once again tell you that Gampa Nageshwara garu is fully recognized for the role in shaping the careers of lives of young India. So came from a very simple middle class background and rose to a very good position. Good moral character, integrity, sincerity, and steadfastness, loyalty, all of that. Mira, ipudu conversation vintene you can get all sorts of angles in which he presented himself as also, and those skills are definitely useful to shape the careers of young India who are looking for support. And I am చెప్పినట్టు hard skills, soft skills కి difference తీసుకొచ్చారు, and also rural urban youth, what their mindsets are and how important we need to motivate rural young India అనేది ఆయన క్లియర్ గా చెప్పారు. Also dealing with critical problems and extreme ends of suicides, divorces, and also he talked about multiple topics ని కవర్ చేశారు Gampa Nageshwara garu. You can also go to YouTube లోకి వెళ్ళి you can just Google for YouTube search lo you can type in Gampa Nageshwara garu. You'll get multiple videos of him. Try listening to few of those videos. Amazing speeches and also motivating young
rural and urban youth towards their careers. So once again, friends, thank you so much for listening to this conversation. You can reach out to us, nrisamai@gmail.com, Facebook, facebook.com/nrisamai, Twitter,